బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లో మరణించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మావోయిస్టులకి బిగ్ షాక్ తగిలింది. మొత్తంగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణిస్తే దాంట్లో హిడ్మా సతీమణి ఇద్దరు ఉన్నారు. హిడ్మా అలియాస్ సంతోష్ ఎట్టకెలకి మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో ఆయన కూడా మరణించాడు. సో అటు పోలీసుల కుమ్మింగ్ ఆపరేషన్ లో హిడ్మా మరణించిన వార్త ఒక్కసారిగా మావోయిస్ట్ సంఘాల్లో పెద్ద ఎత్తున ఒక కలవరపాటు గురి చేస్తోంది. మావోయిస్ట్ అగ్రనేతగా హిడ్మా ఉన్నారు. గతంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా ఆయన ఉన్నారనేటువంటి సమాచారం తెలుసుకున్న పోలీసులు కుమ్మింగ్ చేస్తూ వెళ్ళిపోగా 3 గ్రామాలు ఒకటైపోయి బాహుబలి సినిమా తరహాలోనే 3 అంచెల భద్రతతో 3 వ్యూహాల నుంచి ఆయన దాడి చేసి పోలీసుల ఆర్మీ అండ్ పోలీసుల పైన దాడి చేసి కొన్ని వందలాది మంది పోలీసుల మరణాలకు కారణమైన హిడ్మాని ఎట్టకేలకి మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసుల కాల్పుల్లో హిడ్మాతో పాటుగా అతని భార్య హేమ కూడా మరణించారు. హిడ్మాపై ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. హిడ్మా భార్య హేమపై ₹50 లక్షల రివార్డు కూడా ఉంది. ఇవాళ ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో ఎన్కౌంటర్ లో హిడ్మా మరణించారు. ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణిస్తే దాంట్లో హిడ్మా భార్య ఇద్దరు ఉన్నారు. ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్ లో మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో మారేడుమిల్లి ఫారెస్ట్ లో పోలీసులు కుమ్మింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే ఈ కుమ్మింగ్ ఆపరేషన్ లో హిడ్మా మరణించారు. 55 ఏళ్ల వయసున్న హిడ్మా పలు నేర చరిత్రకు సంబంధించి 2010లో 76 మంది జవాన్ల మరణానికి కారణమయ్యాడు. ఏప్రిల్ తాడిమెట్ల దగ్గర నుండి ఈ దాడిలో 76 మంది జవాన్లు ఆయన వ్యూహంతో మరణించారు. 2012లో సుక్మా జిల్లా కలెక్టర్ ఎలెక్స్ పాల్ హత్య కూడా కారణమైంది హిడ్మానే. 2013లో దర్బాఘాట్ కాంగ్రెస్ నేత సల్వాజుడుం అధినేత మహేంద్ర కర్మ హత్యతో పాటుగా ఇటు సెంట్రల్ మినిస్టర్ సహా అతని తనయుడి యొక్క మరణానికి కూడా కారణమైంది హిడ్మానే. 2017 బెజ్జీ బూర్ఖాపాల్ దాడిలో 38 మంది జవాన్ల మరణానికి కారణమైన హిడ్మానే. 2021లో టేకులగూడ ఇక్కడే 26 మంది జవాన్లు మరణించారు. త్రిముఖ వ్యూహంతో ఆయన పోలీసుల పైన దాడికి పాల్పడింది ఇక్కడే. ఇక హిడ్మా పేరిట మొత్తంగా 27 కేసులు ఉన్నాయి. ఆయన 10వ తరగతి మాత్రమే చదువుకున్నారు. హిందీ, కోయా ఇటువంటి భాషల్లో ప్రావీణ్యుడు. సో 55 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. చిన్నప్పటి నుంచి కూడా మావోయిస్టుల బాలల సంఘం నుంచి పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి అగ్రనాయకుడిగా మారిపోయాడు. మావోయిస్ట్ సంఘానికి ఒక ఐకాన్ గా నిలిచాడు ఈ హిడ్మా. సో మాడ్వి హిడ్మా ఆయన అసలు పేరు అలియాస్ సంతోష్. సో ఆదివాసీ తెగకు సంబంధించిన వ్యక్తి. రివార్డు ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. సో స్టేట్ మిలిటరీ కమాండర్గా ప్రస్తుతానికి హిడ్మా వ్యవహరిస్తూ ఉన్నారు. పిఎల్జిఏ 1 కమాండర్గా స్టేట్ మిలిటరీ కమాండర్గా ఉన్నారు ఆయన. 150 మంది కమాండర్స్ ఆయన కింద విధులు వర్తిస్తూ ఉన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో వలయకారంలో హిడ్మాకి 3 అంచెల భద్రత ఉంటుందట. ఆయన మధ్యలో ఉంటే ఆయన చుట్టూ 5 కిలోమీటర్ల రేడియస్లో 3 అంచెల భద్రత ఉంటుందట హిడ్మాకి. బాంబులు చుట్టడంలో బాంబ్ ఎక్స్పర్ట్గా కూడా హిడ్మాకి కొంత గుర్తింపు ఉంది. ఒక వ్యూహాన్ని రచించడంలో బాంబ్ ఎక్స్పర్ట్గా హిడ్మాకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సో హిడ్మాకు బలమైన నెట్వర్క్ ఉన్న గ్రామాలు పువర్తి, జేగురుగుండ, తెర్రంగుండ, కోవరగట్ట అండ్ కొండపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా హిడ్మాకు సంబంధించిన అనుచరులు, హిడ్మాకు సంబంధించిన అభిమానులు. ఆయన మొత్తం గణం కూడా. సో హిడ్మా మరణం ఇప్పుడు మావోయిస్టు పార్టీకి తీవ్రని లోటు అని చెప్పాలి. చాలా మంది నంబాల కేశవరావు లాంటి వాళ్ళు మరణించారు. ఇటు సోను ఆ తర్వాత మరికొంతమంది లాంటి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు. అటు మావోయిస్టు బాటని వదిలేశారు. ఇటు హిడ్మా లాంటి వ్యక్తులు మరణించినంత ఇక మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు, నాయకులంతా కూడా ఇప్పుడు నేల కొరిగారు. హిడ్మా పేరే అంతో ఇంతో వినిపించేది. సో ఇప్పుడు హిడ్మా పేరు కూడా ఈ అమరుల లిస్టులో కలిసిపోయింది. హిడ్మా కూడా మావోయిస్టు పార్టీ ఇప్పుడు కోల్పోయింది. మావోయిస్టు పార్టీకి తీరని లోటనే కాదు, ఇక వాళ్ళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న టార్గెట్ ని దాదాపుగా రీచ్ అయిందని భావించాలి. మార్చ్ 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తాం. మార్చ్ కాదు, జనవరి 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామనేటువంటి లక్ష్యాన్ని మరికొన్ని రోజుల్లోనే ఇప్పుడు లక్ష్యాన్ని దిశగా వాళ్ళు అడుగులు వేయబోతారు తెలుస్తోంది. ఇప్పటికే వందలాది మంది పోలీసు ఏటు లొంగిపోతున్నారు. మహారాష్ట్ర పోలీసులు కొంతమంది, తెలంగాణ పోలీసు ఏట కొంతమంది, ఇలా ఛత్తీస్గఢ్ పోలీసు ఏట కొంతమంది ఇలా లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర కూంబింగ్ లో ఇప్పుడు హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత బాంబ్ ఎక్స్పర్ట్ హిడ్మా మరణించారన్నట్టుగా
ధృవీకరించారు పోలీస్ అధికారులు. సో ప్రెసెంట్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో హిడ్మా మరణం మావోయిస్ట్ పార్టీకి చాలా తీరని లోటు. చాలా మంది ఇప్పుడు మావోయిస్ట్ సంఘాన్ని వదిలేసి ప్రజలకు వచ్చేస్తున్నారు, ప్రజల బాట పడుతూ ఉన్నారు, మరికొంతమంది ఎన్కౌంటర్లు మరణిస్తూ ఉన్నారు. హిడ్మా మాత్రమే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎక్కువగా వినిపించే పేరు. సో ఇప్పుడు హిడ్మా కూడా మరణించారు. దీనిపై అప్డేట్స్ ఏంటి, ఎలా జరిగింది కుమి, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఈ యొక్క మరణాల సంఖ్యలో లేకపోతే ఎన్కౌంటర్లో ఇంకెవరెవరు పాల్గొన్నారు? మనోజ్, మారేడుమిల్లి అడవి ప్రాంతాలలో అయితే గత 6 నెలల క్రితమే ముగ్గురినైతే ఆ మావోయిస్టులను అయితే హతమార్చినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మారేడుమిల్లి కేంద్రం, అలాగే ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ యొక్క ప్రాంతాలలోనే ఈ యొక్క మావోయిస్టులు ఎక్కువగా సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని పోలీసులు గత కొన్నాళ్ళ నుంచి కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క మావోయిస్టులను అణచివేత లక్ష్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అందరూ తెలిసింది. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే అనేక విధాలుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది ఇప్పటికే లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో కీలకమైనటువంటి నేతలుగా అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పక్కన ఆ పోలీసులు అదే తరహాలో కూంబింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లిలో గత 6 నెలల క్రితం ముగ్గురిని ప్రధానంగా హతమార్చినటువంటి పరిస్థితి. అదే సమీప ప్రాంతంలోనే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటి మనకి అగ్రనేత అంటే మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా ఇప్పుడు ఎన్కౌంటర్ గురయ్యారు అనేది ఇప్పుడు అంతా కూడా తాజాగా వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు పోలీసులు ఎవరైతే మారేడుమిల్లి అడవి ప్రాంతంలో అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో అయితే కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో అయితే అలాగే పోలీసులకి మావోయిస్టుల మధ్య అయితే భీకర కాల్పులు ఈ యొక్క మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కాల్పుల్లోనే ప్రస్తుతం అయితే 6 మృత్యువాత పడినట్టుగా మావోయిస్టులు అయితే మృత్యువాత పడినట్టుగా ఇప్పుడైతే మనకు వచ్చినటువంటి సమాచారం. 6 ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా వాంటెడ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న ఎవరైతే ఉన్నారో హెడ్మాపై కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా పోలీసులు అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ హెడ్మే ఇప్పుడు ఉన్నటువంటి కాల్పుల్లో కూడా మృతి చెందారని కూడా చెప్పుకొస్తున్నారు. తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మొత్తం 6 వరకు కూడా మృతి చెందినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. హెడ్మా అయితే అనేక విధాలుగా అంటే బాంబులు బ్లాస్టింగ్ చేయడంతో పాటు ఎంతో మొత్తం అన్నింటిలో కూడా ఆరితేరినటువంటి వ్యక్తి కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే హెడ్మాన్ అయితే తనపై కూడా తన పట్టుకుంటే ₹1 కోటి వరకు కూడా రివార్డు అయితే ప్రకటించారు. గతంలో ఈ యొక్క పోలీసులు కూడా ఈ రివార్డు ప్రకటించిన నేపథ్యంలో సో ప్రతినిధి ఖమ్మం నుంచి ఉదయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించినటువంటి దాంట్లో జరిగేటువంటి ప్రతి ఆపరేషన్ ని ఎప్పటికప్పుడు ఆర్టీవీకి అప్డేట్స్ అందిస్తున్నటువంటి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ప్రెసెంట్ హిడ్మాకి సంబంధించి ఇప్పుడు ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ గతంలో చాలా మంది కూడా హిడ్మా ఆచూకీ అది కాదు, హిడ్మా అనే ఒక వ్యూహం రచించాడు, హిడ్మా తన ఫోటోని వేరేగా చూపించి పోలీసులందరికీ కూడా ఆయనే హిడ్మా నమ్మించి తర్వాత తన వ్యూహాన్ని రచించాలనుకున్నాడని చెప్తున్నారు. ఇప్పటికైనా కనీసం పట్టుబడింది హిడ్మానని పోలీసులు నిర్ధారిస్తున్నారా? ఇప్పుడు పట్టుబడింది లేకపోతే ఎన్కౌంటర్లో మరణించింది హిడ్మానేనా? దీనికి సంబంధించి ఇంకా అధికారిక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే మాడ్వి హిడ్మా అలియాస్ హిడ్మన్నా అలియాస్ సంతోష్ 3 పేర్లతో చలామణి అవుతున్నటువంటి హిడ్మాకు అనేక మంది అనుచరులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా హిడ్మాగానే చలామణిలో ఉన్నాయి, కొనసాగుతున్నాయి. సో ఈ మాడ్వి హిడ్మా పువర్తి గ్రామానికి చెందినటువంటి హిడ్మానైనా, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నటువంటి హిడ్మానైనా, పువర్తి గ్రామం అతని స్వగ్రామమైనా ఈ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రస్తుతం భద్రతా బలగాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ డీజీపీకి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ నుంచి కూడా డేటా సేకరిస్తున్నారు ఏపీ పోలీసులు. ఏదేమైనప్పటికీ అటు అత్యంత విధ్వంసకరుడైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా చలామణి అవుతున్నాడు మాడ్వి హిడ్మా. నిజానికి నంబాల కేశవరావు కంటే కూడా అత్యధికంగా దండకన్లు అత్యంత బలమైనటువంటి పట్టున్నటువంటి ఆదివాసీ నేతగా మాడ్వి హిడ్మా ఎదిగా. నిజానికి బాలల కమిటీలో అంటే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘమైనటువంటి బాలల కమిటీలో చేరినటువంటి హిడ్మా తన కుటుంబానికి కావచ్చు, తన గ్రామానికి కావచ్చు, ఆ ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్నట్టే అనేక అన్యాయాలపై మొదటి చూడ గలం విప్పాడు. ఆ తర్వాత బాలల కమిటీలో చేరారు. కేవలం 12 సంవత్సరాలకే బాలల కమిటీలో చేరినటువంటి మాడ్వి హిడ్మా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడు లేని విధంగా మావోయిస్టు పార్టీలో ఒక ఆదివాసీ నేత ఈ స్థాయిలో ఎదగడం అనేది ఆషామాషి విషయం కాదు. అది కేంద్ర కమిటీ సభ్యుడిగా మాడ్వి హిడ్మా ఎదిగాడు. మాడ్వి హిడ్మా దాదాపు అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనలకు పాల్గొన్నాడు. అటు అనేక విధమైనటువంటి అంబుష్లు పనడం, మెరుపు దాడులు చేయడం, చాలా పెద్ద ఎత్తున ఊహించని విధంగా భద్రతా బలగాలకు నష్టం చేయడంలో మాడ్వి హిడ్మా కీలక పాత్ర పోషించాడు. 2010లో తాడిచెర్ల ఘటనలో 76 మంది జవాన్లను బలిగొన్నటువంటి తీవ్రమైనటువంటి ఉదంతంలో మాడ్వి హిడ్మా కీలక పాత్ర పోషించాడు. తర్వాత బెజ్జీ బుర్కాపాల్ ఘటనలో 36 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు మాడ్వి హిడ్మా. అటు సుక్మాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఎలెక్స్ పాల్ కిడ్నాప్ ఉదంతంలో కూడా చాలా క్రియాశీల పాత్ర మాడ్వి
మాడ్వి హిడ్మాదే అని చెప్పుకోవాలి. ఆ తర్వాత అనేకమైనటువంటి ఊచకోతకు హిడ్మా పాల్గొంటాడు. నేరుగా మారణాయుధాలతో ఖండాలుగా ముక్కలుగా జవాన్లను నరకడం, చాలా మెరుపు దాడులు చేయడం, అంబుష్లు పన్ని చాలా అధిక సంఖ్యలో భద్రతా బలగాలను పూర్తి స్థాయిలో మట్టుబెట్టడం, ఇది హిడ్మాకు అందవేశం చేయని చెప్పుకోవాలి. గెరిల్లా చాలా సందర్భాల్లో హిడ్మా ఉన్నాడు అక్కడ అంటేనే పోలీసులు భయపడిపోయేవారు. అంటే ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో, ఎటువంటి వ్యూహరచన చేస్తాడో, బాంబులు ఎక్కడెక్కడ అమర్చాడో, అది ల్యాండ్ మైన్స్ కానివ్వండి, ఐఈడి బాంబ్స్ కానీ ఏదైనా కూడా ఎక్కడెక్కడ అమర్చాడు అనేది కూడా పోలీసులకు సైతం అంతు చిక్కదు, అక్కడ బాంబ్ స్క్వాడ్లకు సైతం అంతు చిక్కదనేటువంటి ఒక పరిణామాల్లో నుంచి ఇప్పుడు హిడ్మా మారేడుమిల్లో ఉన్నట్టుగా ఎలా తెలిసింది? జనరల్గా ఛత్తీస్గఢ్ అడవులకి సమీపంగా ఆయన ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రం, ఇటు ములుగు ఈ ప్రాంతాల్లో తిరిగేటువంటి వ్యక్తి అటు ఏపీ మారేడుమిల్ల అడవులో ఉన్నట్టుగా ఎలా సమాచారం అందింది? ఎటువంటి సమాచారం నేపథ్యంలో ఈ దాడి చేయడం జరిగింది? సో అంటే దాదాపుగా ఇప్పుడు మావోయిస్ట్ ప్రాంతాల్లో, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కానివ్వండి, మావోయిస్ట్ సంబంధించినటువంటి మద్దతుదారుల్లో వాళ్ళొకే లొంగిపోదామని వచ్చినా కూడా పోలీసులే ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న ఒక చర్చ కూడా ఉంది. అటువంటిదేనా జరిగిందా ఇక్కడ? అటువంటి సిచ్యువేషన్ మనం ఉందంటారా? మావోయిస్ట్ పార్టీకి అత్యంత కీలకమైనది హ్యూమన్ నెట్వర్క్ ఆధారంగానే వాళ్ళు అక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎన్కౌంటర్ కావచ్చు, అటు భద్రతా బలగాలు యాక్టివ్ అయినప్పుడు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా వేరొక ప్రాంతాలకు షిఫ్ట్ అవుతుంటారు. అలా హిడ్మా అనేక ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వడం మనం గతంలో చూసాం. కానీ అసలు మారేడుమిల్లి ప్రాంతానికి అటు హిడ్మా ఎందుకు వచ్చాడనే అంశంపై ఇంకా చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది, ప్రశ్నార్థకంగా మనకి అయితే పక్కా సమాచారం అయితే ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలంతా కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు, పోలీసుల స్వాధీనంలో ఉన్నారు. ఇప్పటికే వారిని విచారణ పేరిట దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా విచారణ చేస్తున్నారు భద్రతా బలగాలు. సో ఈ నేపథ్యంలో హిడ్మాకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ, దానికి సంబంధించినటువంటి నిగూఢ నిక్షిప్త సమాచారాన్ని కానీ ఎవరైనా మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన్ అందించారా అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, రూపేష్ కావచ్చు, ఆచరణ కావచ్చు, ఇలా చాలా మంది కీలక నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు అంటే చాలా మంది నేతలు ఇటీవల తాజాగా పుల్లూరి చంద్రన్న కూడా లొంగిపోయారు. పుల్లూరి చంద్రన్న తెలంగాణ మావోయిస్టు కార్యకలాపాల నుంచి కూడా దగ్గర నుంచి పర్యవేక్షిస్తుంటారు కేంద్ర కమిటీ సభ్యులు. అటువంటి నేతలంతా కూడా లొంగిపోవడంతో చాలా పెద్ద ఎత్తున కొంత ఆత్మస్థైర్యం కూడా మావోయిస్టు పార్టీలో తగ్గిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మాడ్వి హిడ్మా నిజానికి దండకారణ్యంలో ఇలా పెద్ద ఎత్తున హ్యూమన్ నెట్వర్క్ స్థాపించుకున్నటువంటి ఏకైక కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి చాలా వ్యూహాత్మకమైనటువంటి అంబుష్లు పనుతున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఒక భద్రతా బలగాలకి అతనే సమాచారం ఇచ్చి ఆ తర్వాత భద్రతా బలగాలని ఒక తన వ్యూహంలో పూర్తిగా మట్టు పెట్టడం, తన వ్యూహంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అంబుష్ పని మెరుపు దాడులు చేయడం, చాలా పెద్ద ఎత్తున జవాన్లను మట్టు పెట్టడం హిడ్మాకు అందవించాయి. నిజానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది హిడ్మా మాత్రం. నిజానికి ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా తిరుపతి ఎలియాస్ దేవ్జీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ హిడ్మా టార్గెట్ గానే భద్రతా బలగాలు ముందుకు వెళ్ళాయి. ఆయన టార్గెట్ గానే పూర్తిగా సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ చేశాయి. నిజానికి రికార్డ్స్ లో కూడా హిడ్మా ఫోటో ఏ విధంగా ఉంటుంది, హిడ్మా ఎలా ఉంటాడు, అసలు హిడ్మాకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ అతని వివరాలు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎన్ఐఏ దగ్గర కానీ ఇతర భద్రతా బలగాల దగ్గర పూర్తి స్థాయిలో లేవు. కానీ బీజేపీ ఎమ్మెల్యే మాండావి హత్య కేసు ఉదంతంపై కూడా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ నమోదు చేసినప్పుడు కూడా అతని ఫోటో సేకరించడంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాల వైఫల్యం అవుతూ వచ్చాయి. కానీ ఈసారి ఏకంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ తో పాటు అతని సో ఇప్పుడు వరకు చాలా ప్రైమ్ లీడర్స్ మావోయిస్ట్ పార్టీ అని చెప్పగానే వినిపించేటువంటి పేర్లలో చాలా కీలకమైన నాయకులు ఎవరెవరు పట్టుబడ్డారు, ఎవరెవరు సరెండర్ అయ్యారని చూస్తే, ఆ తర్వాత ఎవరెవరు మరణించారు ఎన్కౌంటర్లను చూస్తే కనుక నంబాల కేశవరావు, ఆయన మావోయిస్ట్ సంఘానికి జనరల్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో మెంబర్, జనరల్ సెక్రటరీ, మావోయిస్ట్ సంఘాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా ఆయనే ఒక కీలకమైన వ్యక్తి. సో తర్వాత కట్టా రామచంద్రారెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్, ఆయన కూడా ఎన్కౌంటర్లో మరణించారు. ఇటు కడారి సత్యనారాయణ రెడ్డి కోసా అని చెప్తుండేవారు, సెంట్రల్ కమిటీ మెంబర్, ఆయన కూడా మరణించాడు. ఇక జైరాం రెడ్డి అలియాస్ చలపతి, సో టాప్ మోస్ట్ లీడర్, ఆయన కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లో మరణించడం జరిగింది. ఆయనపై ₹1 రివార్డు ఉండేది. ఇప్పుడు పట్టుబడ్డ దాంట్లో, ఆల్రెడీ లొంగిపోయిన దాంట్లో, లోపలికి వచ్చి ఇప్పుడు మావోయిస్ట్ సంఘాన్ని వీడిన దాంట్లో మల్లోజుల వేణుగోపాలరావు, ఆయన సోను, సో ఆయన లొంగిపోయారు. సో గడ్చిరోలి మహారాష్ట్ర ప్రభుత్వ లొంగిపోయారు ఆయన. తర్వాత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్, ఆయన కూడా సెంట్రల్ కమిటీ మెంబర్, ఆయన లొంగిపోయారు. తర్వాత బండి ప్రకాష్ సీనియర్ లీడర్, అండర్ గ్రౌండ్ 42 సంవత్సరాలతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాయన, ఆయన లొంగిపోయారు. ఇక పుల్లూరి ప్రసాద్ రావు చంద్రన్న అలియాస్, ఆయన కూడా మావోయిస్ట్ కీలక నేత, ఆయన కూడా లొంగిపోయారు. సుజాత సెంట్రల్ కమిటీ మెంబర్, ఆవిడ కూడా లొంగిపోయింది. సో కిషన్జీ సతీమణి, వైఫ్ ఆఫ్ ది లేట్ మావోయిస్ట్ కిషన్జీ సతీమణి సుజాత కూడా లొంగిపోయారు. ఈ రకంగా వరుసగా లొంగిపోతున్న వారు ఉన్నారు, మరోవైపుగా ఎన్కౌంటర్లు మరణిస్తూ ఉన్నవారు ఉన్నారు. ఇవన్నింటి తర్వాత, వీళ్ళందరి పేర్ల తర్వాత ప్రధానంగా ఇప్పటికీ వినిపించేటువంటి ప్రధానమైన పేరు హిడ్మా.
హిడ్మా పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉండేది. హిడ్మా అలియాస్ సంతోష్. సో ₹1 కోటి రిమాండ్ ఉంది. ఇప్పుడు మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా హతమైనట్టు తెలుస్తోంది.